ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుతూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారని, చిన్న తరహా వ్యాపారాలు, హస్తకళలు, కుట్టు పని, క్యాటరింగ్, ఆన్లైన్ వ్యాపారాలు వంటి రంగాల్లో శిక్షణ తీసుకుని మహిళలు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సర్దార్ పటేల్ నగర్ లో మహిళా సమాఖ్య సభ్యుల ఉపాధి కోసం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ 2.5 లక్షల సొంత నిధులతో కుట్టు మిషన్లు, ఇస్తరాకులు తయారు చేసే యంత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం ఇంకా అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు కుటుంబ ఆదాయానికి తోడ్పడుతూ సొంత కాళ్లపై నిలబడుతున్నారని, తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి లక్షల్లో వ్యాపారం సాధిస్తున్నారు అని, శిక్షణ కార్యక్రమాల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుని వ్యాపారాన్ని విస్తరిస్తున్నారని ఆయన అన్నారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు తమ ఆసక్తులను వ్యాపారంగా మార్చుకొని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సర్దార్ పటేల్ నగర్ లో మహిళా సమాఖ్య సభ్యులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని, మహిళలు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే సాధించలేనిది ఏది ఉండదని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ కాళ్ల మీద తాము నిలబడడానికి వొకేషనల్ ట్రైనింగ్ పొందుతున్నారని, సమాజంలో వివిధ ఫ్యాషన్ తో కూడిన డిజైన్లు కొనుగోలు చేయడానికి ఖర్చుకు వెనుకాడడం లేదని తెలిపారు. 1.5 లక్షలు మరి వెంటనే క్యాష్ మాకు అందించారు. మరి ఇంకొక 1 లక్ష కూడా మాకు సాయం చేయండి అని అన్నప్పుడు జగదీష్ అన్నమ్మ నేను అడగండి, నేను ఇప్పుడు ఇస్తా అని ఇంత ముందుకు వచ్చి మీరు అడగడమే చాలా లేట్ అయిపోయింది అనేటువంటి మాటలతో మనం తృప్తిపరిచారు అన్న. మరి అంతేకాకుండా వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇస్తరాకుల మిషన్ మేము ఎన్నుకున్నాము. దాని ద్వారా మరి మంచి బిజినెస్ జరగాలని కోరుకుంటా ఉన్నాము. బిజినెస్ చేసుకొని మన సమైక్యను అంతట్లోనే ఉంచుకోకుండా ఇంకా అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఒక ఏడాదిలో మీరు మంచి అభివృద్ధి పదంలో నడిపియండి. ఇంకా అవే కాకుండా ఇంకెలాంటి ఏమైనా కావాలన్నా ఈ వేదిక మీదకి నేను చెప్తాను. నేను ఖచ్చితంగా మీకు మళ్ళా అవసరం ఉందంటే ఇంకేమన్నా కానీ నేను ఈ పీనికైతే రెడీగా ఉంటాను. ఈ యొక్క వేదిక మీద తెలియజేస్తాను. కానీ అది డెవలప్మెంట్ మీరు ఖచ్చితంగా చూపెట్టాలి. ప్రతి ఒక్కరు అనా మీరు ఇప్పించిన ఈ యొక్క దీంతో మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆర్థికంగా ఎదుగుతున్నాం, మేము హ్యాపీగా ఉన్నామని తెలియజేస్తే నెక్స్ట్ ఇయర్ అవసరం ఉందంటే డేట్లు కూడా రాసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లా మీరు ఇది అది అభివృద్ధి పదం మాకు చూపెట్టండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇంకా ఏమైనా మిషన్లు తీసుకొచ్చి కూడా మళ్ళీ ఇనాగ్రేషన్ చేసుకుందామని కూడా నేను ఈ యొక్క ఎస్పీ నగర్ మహిళా సమైక్య సభ్యురాలండి. నేను మాది దాశరథి గ్రూపు. నా పేరు షర్మిల. ఈరోజు మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అన్నగారు ఇద్దరు రావడం జరిగింది మా కమిటీ హాల్కి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మిషన్స్, ఇసరాకుల మిషన్ ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది. అవి ప్రారంభించడం కోసం ఈరోజు వచ్చారు. గతంలో కూడా ఈ మా మహిళా భవన్ని కూడా రాజశేఖర్ రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు స్థాపించడం జరిగింది. ఈరోజు ఈ మిషన్లు ఇచ్చి కూడా మాకు ఎంతో ఉపాధి కలిగించారు. ఒక్క నిమిషం అన్న. ఈ గ్రూప్ లో ఉన్న మహిళలందరికీ ఉపాధి కలిగించడం కోసం మిషన్లని ఇవ్వడం జరిగింది. ఆ మిషన్లను కూడా వాళ్ళ ప్రారంభించడం కోసం అని వాళ్ళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మాకు మిషన్లకి ఉన్న ఇసరాకుల మిషన్ కి కలిపేసి మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారు 1.5 లక్షల సహాయం చేయడం జరిగింది. అట్లనే జగదీష్ గౌడ్ అన్న 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మిషన్ల ద్వారా మేము ఆర్థికంగా మహిళలు అందరము ఉపాధి చేసుకొని ఇంకా డెవలప్ అయిన తర్వాత ఇంకేం కావాలన్నా కానీ మాకు చేయడానికి సహాయం చేయడానికి మహిళలకి ఉపాధి పరంగా ఏదైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మాకు రాజశేఖర రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు ఇద్దరు చెప్పడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు.
మా కుటుంబ సభ్యులందరూ, మా మహిళా ఎస్పీ నగర్ మహిళా సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞులము. సఖీ సెంటర్ ద్వారా మనం అనాథ పిల్లలకు, ఎవరైతే తల్లిదండ్రులు చనిపోతారో అమ్మమ్మల దగ్గర, నాయనమ్మల దగ్గర, మేనమామల దగ్గర పిల్లలకు నెలకు 4,000 కూడా ఆడిప్పియవచ్చు. మన ఎస్సీ ఎస్టీ పిల్లలందరికీ కూడా, చదువుకునే పిల్లలకు 3,500 కూడా ఉపకార వేతనాలు కూడా ఇప్పియవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు వేలు ఉన్నాయి. కానీ మా అక్కలు వస్తాయి కదా, మా ఏమ్ల దగ్గర ఇక్కడ మంచి మాటలు చెప్తుంది, కోపంతో 2 మాటలు చెప్తుంది, మళ్ళా యాభై మీటింగ్ పెట్టుకుంటే మీ దారిపోయే ఖర్చులకు ఇస్తా, భోజనాలు కూడా పెడతా. అట్లా ఆశా వర్కర్లు పెట్టుకో, 2-3 వస్తే నాకు కూడా పని చేయబుద్ధి కాదు. అదే చెప్తున్నా. మళ్ళీ అందుగురించి ఎందుకు వస్తలేరు? మళ్ళీ ఆయన ప్రేమ ఎందుకు వస్తలేదు నా మీద? నన్ను ఎందుకు ప్రేమిస్తలేరు మీరు? ఆదివారం ఒక్కరోజు, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి అంటే ఇక పైసలు వసూలు చేసుకున్నావు, ఇక అయిపోయింది ఆ పని నీది. ఏమక్కలు అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ సదుపాయాలు కల్పిస్తుందమ్మా. నేను చెప్పేది, నేను చెప్పబోయేది ఎందుకు చెప్తున్నా, ఇంతగానో మీకు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మీకు ఏమో ఇప్పుడు మీ దగ్గర సిబిల్ లేదని చెప్పేసి చాలా మందిని సమైక్య గ్రూప్లలో చేర్చుకోవట్లేదు. అవునా కదా చెప్పండి? చేయలేవటండి, ఎవరిదైతే అట్లా రిజెక్ట్ అయిందో. ఇగో ఇంతమంది ఉన్నారు. రేపు మా ఎమ్మెల్యే ఉండి ఏం చేసిండా అంటే 10,000 రూపాయలు కమిషన్ తీసుకుంటారా? చేయలేవటరి. ఇద్దరు కాదు, ఆడ ఇంకా అక్కలు ఎవరు లేపుతలేరు, భయపడుతున్నా అయింది. మరి 15,000 రూపాయలు ఏమంటారు దానికి, ఇన్సూరెన్స్ కోసం తీసుకుంటారా? ఇన్సూరెన్స్ కోసం తీసుకుంటారా? 2,500 రూపాయలు బ్యాంకులలో ఆపుతుర్రా? మన అయ్యా మరి నేను ఉన్నా మీకోసం, ఇవన్నీ మేము తీసుకురాగలుగుతాం. అమ్మ అది పెద్దది. పావులా వడ్డీ అనేది, మీ జీతాలు అనేది, ఆర్పీల జీతాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో ఉన్నాయి. ఇవైతే నా చేతులు ఉన్నాయైతే పని చేసుకోవచ్చు కదా. నేను చెప్పేది అదే చెప్తున్నా. మీకు ఏ రకంగా నన్ను సొంత డబ్బులు ఇవ్వమంటారా, నన్ను పని చేయమంటారా, వైద్య సహాయం చేయమంటారా, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఇదే చెప్పబోతున్నా. ఇంకా ఇక మా అన్న కోపం మీద చూస్తుండు చాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.